హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఏంటి అన్నది చూపిస్తాను. దీనికి కావాల్సిందైతే మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మామిడికాయలు, వంకాయ, బెండకాయ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే చేపలను అయితే నీట్గా కడిగేసి పెట్టుకుని కాస్త మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేయట్లేదు. ఆల్రెడీ మన ఆనియన్స్లో వేసాం కాబట్టి ఇందులో అవసరం లేదు. ఇవి ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్కకి ఈ మసాలా, ఈ నిమ్మకాయ అది పిండాం కదా, దానివల్ల ముక్కకి బాగా పట్టి ముక్క అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం కలిసే వరకు కలిపేసుకుని దీన్ని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుని 15 నిమిషాల తర్వాత మనం ఇందాక ఆనియన్స్ పేస్ట్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. చేపల పులుసులోకి ఆయిల్ అన్నది కాస్త ఎక్కువే ఉండాలండి. నేను 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నా. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త మెంతులు, అలాగే కాస్త జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు వేసి ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ ఇందులో వేసుకుని ఇవి అడుగంటకుండా చాలా స్మూత్గా తిప్పుకుంటే సరిపోతుందండి. ఈ పేస్ట్ అన్నది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. అలాగే కాస్త దాచిన చెక్క, 2 యాలక్కాయలు, లవంగ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని చక్కగా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేయడం వల్ల ఏంటంటే చేపల కూర అన్నది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అలాగే కాస్త పసుపు, కారం మనం ఎంత తింటే అంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం గరం మసాలా, కాస్త సాల్టు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసి ఈ మసాలా అంతా ఈ ఆనియన్స్కి పట్టే వరకు చక్కగా తిప్పుకోవాలి. ఇది అడగంటుకోకుండా చూసుకోవాలండి. చేపల కూర అయినా, చికెన్ అయినా ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ అడుగంటుకు పోద్ది తప్ప కర్రీ అన్నది తొందరగా కుక్ అవ్వదు. ఇలా లో ఫ్లేమ్లో పెడితేనే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని చక్కగా మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత ఇది కాస్త మరిగిన తర్వాత మనం నీట్గా చేసి పెట్టుకున్న చేపల ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు అలా మరగనిచ్చి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే తక్కువే పోస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనము నిమ్మకాయ రసం వేసాం కాబట్టి కాస్త పులుపు అన్నది సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి పులుపు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ 75% చేపలు కుక్ అయిపోయినాయి అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, మామిడి ముక్కలు, వంకాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే అంతేనండి, ఈజీగా అయిపోతుంది. దీని టేస్ట్ నెల్లూరు చేపల పులుసు అంటే ఇట్లాగే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. తినే కొంది ఇంకా తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుని ఆ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా కర్రీ అన్నది కుక్ అవ్వాలి. ఆ ఆయిల్ పైకి వస్తేనే మనకి కూర అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఎందుకు ఎలా ఉందండి? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.